లోయా న్యూస్ కు స్వాగతం. నమస్కారం. ఈరోజు న్యూఢిల్లీ జంతర్ మంతర్లో ఏఐసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సోషియో ఎకనామిక్ సర్వేలో 42% రిజర్వేషన్లు బీసీ కమ్యూనిటీకి ఇవ్వాలనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో శాసన మండలిలో కూడా బిల్స్ని ఆమోదింపజేసి మన రాష్ట్ర గవర్నర్ త్రూ భారత ప్రభుత్వానికి పంపడం జరిగింది. పంపించిన తర్వాత ఉలుకు పలుకు లేదు. సో భారత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 42% రిజర్వేషన్లు ఏదైతే తెలంగాణ శాసనసభ శాసన మండలి కూడా యాక్సెప్ట్ చేసి పైకి పంపించిందో దాన్ని అతి తొందరలో కూడా ఆమోదించి భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చినట్టయితే 42% రిజర్వేషన్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు అందరికీ కూడా వర్తింపబడతాయి. కాబట్టి ఉపాధి, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కూడా ఈ 42% రిజర్వేషన్లు ఒకవేళ వచ్చినట్టయితే మన రాష్ట్రానికి సంబంధించిన వెనుకబడిన తరగతులు అందరూ కూడా బాగుపడేదానికి ముందరికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి భారత ప్రభుత్వాన్ని వాళ్ళ అటెన్షన్ని కూడా దీని మీద తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున టీపీసీసీ తరఫున ఈరోజు మా పెద్దలు ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాబోతూ ఉన్నారు. రాహుల్ గాంధీ సంబంధించిన ఎన్నికల్లో పెద్దలు రాహుల్ గాంధీ గారి అష్యూరెన్స్, ఆయన ప్రామిస్ మేరకు ఈ రిజర్వేషన్లను భారత వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతోటి తెలంగాణ మోడల్ ఏదైతే 42% సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేశామో ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి భారతదేశ ప్రభుత్వాన్ని మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అతి తొందరలో కూడా మేము పంపించిన బిల్స్ని, రాష్ట్రం నుంచి పంపించిన బిల్స్ని ఆమోదింపజేసి షెడ్యూల్ 9 భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్టయితే అందరికీ రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.